హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు యంగ్ అండ్ ఎనర్జెటిక్ సంగీత్ సోపన్ ఉన్నాడు. మ్యాడ్తో తెలుగు రాష్ట్రాల వారి అందరినీ నవ్వుల పువ్వులు పోయించిన సంగీత్ ఇప్పుడు డబుల్ డోస్తో రాబోతున్నాడు మ్యాడ్ స్క్వేర్తో. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు కానీ టీజర్ కానీ సెన్సేషనల్గా వ్యూయర్షిప్ని సొంతం చేసుకున్నాయి. మరి ఈ నెలాఖరులో ఆడియన్స్ ముందు రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుంది, అసలు ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఏంటి, అలాగే తన కెరియర్ గురించి సంగీత్ ఏమో చెప్తాడనేది తన మాటలోనే ఉందాం. హాయ్ సంగీత్. హలో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరు ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన పాటలు ఆ ఎక్స్పెక్టేషన్ని డబుల్ త్రిబుల్ చేసినాయి. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు భయం ఉండేది. మంచి సినిమా తీసాం కానీ మేము కొత్త వాళ్ళం కదా, ఆడియన్స్ వస్తారా, మమ్మల్ని సపోర్ట్ చేస్తారా, ఆడియన్స్ అని కాదు మీడియా జనాలు మమ్మల్ని సపోర్ట్ చేస్తారా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, మా మీద నమ్మకం ఉంటుందా, మా మీద వచ్చి టికెట్ డబ్బులు పెట్టి సినిమా చూస్తారా అనేది ఉండేది. బట్ ఆ రెస్పాన్స్ మాకు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. ఎస్పెషలీ ఆడియన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇచ్చారు. మీడియా సపోర్టెడ్ అస్ ఫ్రమ్ స్టార్ట్ సార్. అదేంటో కొంచెం టైం కలిసి వచ్చింది. మీడియా ఎవ్రీథింగ్ వీ పుట్ అవుట్ ఫస్ట్ పార్ట్కి అన్నీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దే వర్ దేర్, మా గురించి జనాలకు తెలిసేలా చేశారు. అండ్ దెన్ సినిమా రిలీజ్ అయింది. ఆడియన్స్ వర్ వెరీ వెరీ కైండ్ టు అస్. చాలామంది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చారు అండ్ దే ఎంజాయ్డ్ సో మచ్. ఇప్పుడు అదే మాకు కొంచెం భయం వేస్తుంది సార్. ఎందుకంటే సెకండ్ పార్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లోపల కొంచెం భయం ఉంది. అంటే మామూలు ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, ఎందుకంటే స్కై లెవెల్లో ఉంది. అవునవును. పైగా మీరు అన్నట్టు పాటలు వర్కౌట్ అయినాయి, టీజర్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో కొంచెం టెన్షన్ ఉంది, బట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది సార్, అది గ్యారంటీ. అది వాళ్ళు ఏ లెవెల్ వరకు ఎంజాయ్ చేస్తారు అనేది ఇంకా రిలీజ్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది సార్. సో మ్యాడ్ టైంకి ముగ్గురు కొత్త వాళ్ళు. అవును సార్. బట్ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది, మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్కి వచ్చేతలకి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా కూడా ఇమేజ్ వచ్చేసింది. ఆ పెరిగిన ఇమేజ్ అనేది ఈ సినిమాకి అంటే ప్లస్ అవుతుందా, ఏమన్నా ఆ రేంజ్ని ఏమైనా తగ్గించే విధంగా ఉంటుంది? ఎలా సార్? వెరీ ఆనెస్ట్లీ నా జస్ట్ సెకండ్ ఫిల్మ్ సార్, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇమేజ్ ఎంత ఉంది ఇవన్నీ మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. జనాలు థియేటర్కి వచ్చి చూసేది మాత్రం మనోజ్, అశోక్, దామోదర్ అని ఈ క్యారెక్టర్స్ కోసం వస్తారు సార్. అది మరి ఇతను మనోజ్ చేస్తున్నాడు, ఇతను అశోక్ చేస్తున్నాడు, ఇతను డీడీ చేస్తున్నాడు అలా రారేమో సార్. సినిమా వాళ్ళకి ఫస్ట్ పార్ట్ నచ్చింది, సెకండ్ పార్ట్ ఆ క్యారెక్టర్స్ మళ్ళీ వస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తారని మాకుంది సార్. అంతే. ఈ ఇమేజ్ ఇవన్నీ ఎందుకు సార్, టూ యంగ్ దాని గురించి మాట్లాడతారు. ఓకే, అంటే ఇప్పుడు మ్యాడ్ రిలీజ్ అయింది, హిట్ అయింది. అసలు అందులో ఆ ముగ్గురు హీరోల్లో యాక్చువల్గా చెప్పుకోవాలంటే నీకు ఎక్కువ పేరు వచ్చింది సార్. దట్ ఈస్ జస్ట్ ఆడియన్స్ బీయింగ్ కైండ్ సార్. బట్ ద క్యారెక్టర్స్ అలా డివైడ్ అయ్యాయి సార్. అంటే ఇప్పుడు ఇట్ వాజ్ అ ఫనీ ఫిల్మ్, ఇట్ వాజ్ అ కామెడీ ఫిల్మ్. సో కామెడీ చేయడానికి నాకు ఎక్కువ స్కోప్ ఉండేది కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ నా ప్రకారం అయితే క్యారెక్టర్స్ వర్ ఈక్వల్లీ డివైడెడ్ సార్. ఇప్పుడు సార్ మీరు చూడండి సార్, ఇప్పుడు సినిమా మొత్తం నాకు ఎక్కడ హీరోని ఉండదు సార్. నాకు ఒక రొమాంటిక్ కామెడీ నెక్స్ట్ చేయాలంటే అసలు నేను ఒక లవర్ బాయ్గా సెట్ అవుతాను లేదో నాకే తెలియదు సార్. ఎందుకంటే అది మనోజ్ క్యారెక్టర్కి వెళ్ళింది. అండ్ ఒక కాలేజ్ టాపర్, ఒక కైండ్ ఆఫ్ ఒక యాక్షన్ చేయగలిగే ఒక టచ్ ఉన్న క్యారెక్టర్ అశోక్. అది నాకు కుదరలేదు. అది నాకు కూడా ఇప్పుడు యాక్షన్ చేయాలి ఉంటుంది, బట్ అది ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంది సార్. ఇప్పుడు లవ్ ఒకరికి ఉంది, ఒక పెయిన్, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ ఒకరికి ఉంది, ఒక హ్యూమర్, ఒక లైట్ హార్టెడ్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఒక క్యారెక్టర్ ఉంది. సో అలా డివైడ్ అయింది సార్. నేనైతే పర్సనల్గా నాకే పేరు వచ్చింది అలా. అంటే ఇది నేను చెప్పిన మాట కాదు, ఆడియన్స్ ఇచ్చిన తీర్పే కదా అది. ఏమో సార్, నాకు తెలియదు సార్. మోర్ ఎవర్ ఈవెన్ ఫిలింఫేర్లో కూడా బెస్ట్ డెబ్యూ హీరోగా నీకే అవార్డు వచ్చిందిగా సార్. దానికి ఏ విధంగా ఆన్సర్ నాకు తెలియదు సార్. ఎందుకంటే నాకు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇమీడియట్ కాల్ చేసింది మనోజ్ క్యారెక్టర్ ప్లే చేసిన రామ్ నితన్, అశోక్ క్యారెక్టర్ ప్లే చేసిన నితన్. సో మేము దాన్ని అలా ఎప్పుడు చూడలేదు సార్. దే వర్ వెరీ హ్యాపీ ఫర్ మీ. కలిసి పార్టీ కూడా చేసుకున్నాం. సో ఒకరికి అవార్డు వచ్చింది. ఇక్కడ అసలు గోవాలో షూటింగ్కి వెళ్ళినప్పుడు పార్టీకి టైం ఉండదు సార్. అందరూ అనుకుంటారు షూట్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని, అసలు టైం ఉండదు సార్. పొద్దున్న 5 గంటలు వేస్తే నైట్ 11 పడుకోవడానికి ఉంటుంది సార్, ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి. ఓకే,
సో మ్యాడ్ టు మ్యాడ్ స్క్వేర్ ఈ మధ్యలో నీతో పార్టీ యాక్ట్ చేసిన మిగతా ఇద్దరు వేరే సినిమాలు చేశారు. అందులో నితిన్కి హాయితో మంచి సక్సెస్ వచ్చింది. బట్ నువ్వెందుకని ఈ సినిమా రిలీజ్ మ్యాడ్ స్క్వేర్ వచ్చేంత వరకు మధ్యలో 2 years గ్యాప్లో అసలు సినిమాలు అనేది ఎందుకు అటెంప్ట్ చేయలేదు? నాకు అటెంప్ట్ చేయాలని లేదని కాదు సార్. మ్యాడ్ తర్వాత నేను విన్నాను సార్, చాలా కథలే విన్నాను. నాకేంటంటే మ్యాడ్ తర్వాత చేస్తే అది ఏ ఎమోషన్ అయినా సరే, అది ఎమోషనల్ అయినా, అది కామెడీ అయినా, అది రొమాన్స్ అయినా జనాలకి నచ్చాలి, అదొక హై లెవెల్ ఎంటర్టైనర్లో ఉండాలనుకున్నాను సార్. విన్నాను సార్, చాలా కథలు విన్నాను. సితారాలో వంశీ కూడా చాలా కథలు పంపించారు. కాకపోతే నాకు అది లోపల ఒక ఆడియన్స్గా నాకు ఎక్సైట్మెంట్ రాకపోతే నాకు ఎందుకో ముందుకెళ్ళిపోతుంది సార్. నేనేమో అంటే నాకు నచ్చకుండా నేను ఎలా ఇస్తాను 100% అని ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల. సో నాకు మళ్ళీ అది మ్యాడ్ 2తోనే వచ్చింది సార్. మేము ప్లాన్ చేయలేదు యాక్చువల్లీ. మ్యాడ్ 1 రిలీజ్ అయిన తర్వాత మ్యాడ్ 2 చేయాలనుకోలేదు. వంశీ అన్నకు ఉండింది మైండ్లో. బట్ మేము కాన్షియస్గా ఇలా ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేద్దాం అనుకోలేదు. మ్యాడ్ 1 తర్వాత నేను, మా డైరెక్షన్ టీము, నితిన్, రాము, మేమందరం గోవాకి వెళ్ళినప్పుడు పార్టీ చేసుకుని వెళ్ళాం సార్. అప్పుడైతే వెళ్ళాం సార్. సో వెళ్ళినప్పుడు అలా మాటల్లో కళ్యాణ్ గారు ఇలా కొన్ని సీన్లు చెప్పారు. ఊరికే ఇలా ఎప్పుడన్నా ఫ్యూచర్లో చేస్తే బాగుంటుంది, ఇలా సీన్లు పెడదాం, ఇలా ఉంటుంది, లడ్డుగడి పెళ్ళి అవుతుంటుంది, వీళ్ళు ముగ్గురు వస్తారు అన్నట్టు ఇలా కొన్ని సీన్లు చెప్తుంటే ఓవరాల్గా అరే ఏదో ఉంది ఇక్కడ తెలుస్తుంది అని అనిపించింది. దాని తర్వాత కళ్యాణ్ అన్న వంశీ అని అడిగారు ఏమన్నా చేద్దామా ఇలాగని. కళ్యాణ్ అన్న చేద్దామన్నా, కాకపోతే ఇలా ఒక ఐడియా ఉన్నట్టు ఇలా చెప్పారు. వంశీ అన్నకు వెంటనే నచ్చింది. లైక్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ లాస్ట్ ఏప్రిల్. మధ్యలో చిన్న బ్రేక్స్ వచ్చాయి. బట్ ఫైనలీ వీఆర్ కమింగ్ నౌ సార్. వేరే సినిమాలు చెయ్యాలని లేదు అని కాదు, అలాగని అదే సార్ నాకు నచ్చకపోతే కథ అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు నచ్చలేదు కాబట్టి నువ్వు రిజెక్ట్ చేసావు. అవును సార్. ఇప్పుడు అందులో అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు, కొంచెం పేరున్న డైరెక్టర్స్ కూడా చెప్పుండొచ్చు. సో రిజెక్ట్ చేసినప్పుడు అవును సార్, అరే ఒక సినిమా ఇటు కాగానే ఏంది మనం చెప్పింది ఏది నచ్చలేదు అంటున్నాడు అనే ఒక చిన్న ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. అవకాశం లేదు సార్, ఉంది సార్, బయట ఉందా? ఉంది సార్. నేను ట్రై చేస్తాను సార్. అది నేను ఒక రిజెక్ట్ చేసినట్టు చెప్పాను సార్. అది ఎలా అంటే ఇది నాకు సెట్ అవుదేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను సార్. ఎందుకంటే ఈ స్టోరీ బాగాలేదు అని చెప్పడానికి నాకు అసలు అంత ఎక్స్పీరియన్స్ లేదు సార్. స్టోరీ వర్కౌట్ అవుద్దు ఇలాంటి మాటలు నేను చెప్పాను సార్. ఎందుకంటే ఎవరికి తెలుస్తారు ఏ సినిమా హిట్ అవుతుంది, మ్యాడ్ 1 హిట్ అవుతుందని ఎవరు చెప్పలేదు సార్. చాలామంది వచ్చేటప్పుడు వాళ్ళు అనుకునేవాళ్ళు, కొత్త డైరెక్టర్ వర్కౌట్ అవుద్దా లేదా అని చాలామంది డౌట్లు ఉంటాయి సార్. సో అలాగే నేను కథ విన్నప్పుడు కూడా అది ఇట్ విల్ బీ రాంగ్ ఆన్ మై పార్ట్ సార్. అదొక హిపోక్రిట్ అయిపోతుంది సార్. సో ఒక కథ విన్నప్పుడు ముందు మనకు నచ్చకుండా అదే సార్, అది నాకు కనెక్ట్ అవ్వలేదు సార్ ఐడియా. అఫ్ కోర్స్ నాకు కనెక్ట్ అవ్వలేదంటే జనాలు కనెక్ట్ అవ్వదని కాదు సార్. బట్ నాకు ఇప్పుడు జనాలు వచ్చి చూడడమే సార్, నేను దాంట్లో పర్ఫామ్ చేయాలి సార్. సో మనకు కనెక్ట్ అవ్వకుండా పర్ఫార్మెన్స్ రాదేమో అని నాకు చిన్న ఫీలింగ్ ఉంది సార్. అందుకని అలా. బట్ చాలా మంది నన్ను తిట్టుకుంటారు, బట్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది అలా రిజెక్ట్ చేసిన సినిమాలు ఆల్రెడీ స్క్రీన్ మీదకి వచ్చినాయి ఏమన్నా? నో కమెంట్స్. ఓకే బాయ్. అంటే నేను ఎందుకు అడిగానంటే సపోజ్ అలా వచ్చి కొంచెం సక్సెస్ అయిందనుకో, అరే మనం దీన్ని ఎందుకు రిజెక్ట్ చేసామా అనే. నేను రివర్స్లో ఆలోచిస్తాను సార్. నేను చేయకపోవడం వల్ల వర్కౌట్ అయిందేమో, నేను చేసుంటే వర్కౌట్ అయ్యి ఉండేది కాదేమో. ఓకే. సో మేబీ ప్రతిదీ పాజిటివ్గానే తీసుకోవాలి సార్. అవును, ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా. ఓకే, కమింగ్ టు మ్యాడ్ స్క్వేర్. సో షూట్ చేశారు, నచ్చింది అందరికి సబ్జెక్టులు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి. మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి మధ్యలో క్యారెక్టర్స్ పరంగా మారిన ఇమేజ్ పరంగా ఇందులో ఏమన్నా క్యారెక్టర్స్లో అంటే ఎలివేషన్, ఇప్పుడు అందులో నీకు బాగా పేరు వచ్చింది కాబట్టి ఇందులో నీ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటాం కానీ అలాంటిది ఏమైనా ఉందా? లేదు సార్, అలా ఏం లేదు సార్. టు బి ఆనెస్ట్ ఇది ప్రాపర్ బాయ్స్ ఫిల్మ్ సార్. ఇది అవుట్ అండ్ అవుట్ బాయ్. మన వంశన కూడా చెప్పారు హీరోయిన్లు ఎక్కడ ఉండరు, బట్ అది ఎక్కడ ఆడియన్స్కి ఫీల్ అవుతుంది సార్. అరే ఇక్కడ హీరోయిన్ ఉంటే బాగుండేది అనే స్కోప్ కూడా ఉంటుంది సార్. ఆడియన్స్కి అంత టైం ఉండదు సార్. చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే సార్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సార్. ఇది ప్యూర్లీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి మాత్రం వస్తుంది సార్. ఇది పైగా మీరు చేసినప్పుడు కూడా ఒక సినిమా చేసినప్పుడు డెబ్యూగా 3 హీరోలు వచ్చారు, 3 లీడ్స్ వచ్చారు, వాళ్ళకి ఇండివిజువల్ ట్రాక్ ఉండింది. హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేసేటప్పుడు లేదు నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అలా ఎప్పుడు అనుకోలేదు సార్. మా ముగ్గురికి అసలు ఆ థాటే రాదు సార్. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక విధంగా ఆల్రెడీ ఉంది సార్. అది వాళ్ళ ఇంప్రూవ్మెంట్తోనే అది డైరెక్ట్ కనపడుతుంటుంది స్క్రీన్ మీద. దానికోసం ఈ క్యారెక్టర్కి ఎక్కువ డైలాగ్స్ పెడితే ఇది మెయిన్ అలా ఏమి ఉండదు సార్. అట్లీస్ట్ మేము
వర్క్ చేసేటప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ ఎప్పుడు అలా టాక్సిక్ అవ్వలేదు సార్. సో అండ్ 3 of us షేర్ వెరీ నైస్ బాండ్. మధ్య ఉంది అని నేను అంటలా, జనరల్ చెప్తున్నాను సార్. మీ అండర్స్టాండింగ్ లేకపోతే ఇంత బాగా పండదు అది. ఎగ్జాక్ట్లీ సార్. పైగా సెకండ్ పార్ట్ అసలు రాదు కదా సార్. రాదు. సో మా ముగ్గురికి అలా లేదు సార్. అండ్ కళ్యాణ్ గారు వాజ్ నెవర్ లైక్ దట్ సార్. ఆయన ఏంటంటే సీన్ వర్కౌట్ అయితే చాలు, నాకు సినిమా వర్కౌట్ అయితే చాలు. నేను ఇప్పుడు టీజర్ రిలీజ్ అయిన తర్వాత జనరల్గా ఆడియన్స్లో వచ్చే డౌట్ ఇది, అరే ఆ సినిమాలో సంగీత్కి మంచి పేరు వచ్చింది కాబట్టి టీజర్లో కూడా ప్రామినెంట్గా కనపడుతున్నాడు అసలు అని. అది బయట ఉంది కాబట్టి అడుగుతున్నా. అది బయట ఉంది సార్, లోపలైతే లేదు సార్. నేను ఇందాక చెప్పినట్టే డీడీ క్యారెక్టర్ అనేది ఇట్స్ హ్యూమరస్ క్యారెక్టర్ సార్. సో ఆ హ్యూమర్ వల్ల ఆ హ్యూమర్ ముందు పెడదాం, ఆడియన్స్కి ఇది ఒక ఫన్ ఫిల్మ్లా చెప్దాం. ఆ 2-3 పంచులేవో నాకు కుదిరే కాబట్టి అవి తీసుకుని అవి పెట్టారు సార్. జస్ట్ అది వైబ్ ఆఫ్ ద సినిమా చెప్పడానికి. వేరే వాళ్ళకి లేదని కాదు, నాకు ఎక్కువ ఉందని కాదు సార్. చాలా ట్విస్టులు ఉన్నాయి. అది ఆబ్వియస్లీ మీరు చెప్తున్నప్పుడు నాకు అవన్నీ చెప్పి జస్టిఫై చేయాలని, కాకపోతే అది చెప్పలేను నేను. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. అది టీజర్లో ఏంది డోస్, డబుల్ మీనింగ్ డోస్ ఏమైనా కొంచెం, అంటే మ్యాడ్ స్క్వేర్కి ఏమైనా కొంచెం డోస్ ఏమైనా పెంచారా? లేదు సార్. చాలా మంది ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఇలాగే అన్నారు సార్, ఇది కొంచెం అడల్ట్ కామెడీ వెళ్తుంది అలా అన్నారు సార్. కానీ సినిమా చూసిన తర్వాత అసలు ఏం లేదు, చాలా కంప్లీట్ క్లీన్ కామెడీ ఇది. చాలా మంది 40-50 year old పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వచ్చి చెప్పారు అదిరిపోయిందని. చిన్నపిల్లలు వెళ్ళారు సినిమాకి. అండ్ ఫస్ట్ నుంచి మేబీ యూత్ ఫిల్మ్ అని వెళ్ళిపోయింది, కానీ మేము ప్రామినెంట్గా యూత్ కోసం చేసామని ఏం చేయలేదు. దిస్ ఇస్ అవుట్ అండ్ అవుట్, అసలు ఏజ్ లిమిట్ లేదు సార్. దిస్ ఇస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ కాలేజ్ వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అయిందంటే బికాస్ ద స్టోరీ వాస్ సెట్ ఇన్ కాలేజ్. ఇదైతే అవుట్ అండ్ అవుట్ వెడ్డింగ్ కనపడుతుంది. సో దెర్ ఇస్ అబ్సల్యూట్ ఫస్ట్ హాఫ్ మొత్తం విల్ బి హిలేరియస్. అండ్ నాకు ఫ్లోలో స్టోరీ వచ్చేస్తాను భయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంటే సెకండ్ హాఫ్లో ఏమైనా క్రైమ్ ఎలిమెంట్ మిక్స్ అయి ఉంటుందా ఎలా? సినిమా చూడండి సార్. అంటే గోవాకి షిఫ్ట్ అయిన తర్వాత అవునవును సార్. అదే సార్ మొన్న టీజర్లోనే ఇండైరెక్ట్ గా చిన్న హింట్ ఇచ్చారు. అదే సార్, వీళ్ళు ఎదవలు సార్. ఈ ముగ్గురు ఎదవలు కలిసి పాప ఒక మంచోడిని కూడా కలిపేసుకుని లడ్డు నీటుని ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా పడేస్తుంటారో అది వైబ్ సార్. అది సినిమాలో ఇంకా వంశీనా చెప్పినట్టు హైదరాబాద్లో చేయాల్సిన ఏదో పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా గోవాలో సెట్ చేసుకున్నాం సార్. టీజర్లో ఏంటి చిన్న అన్న అని మళ్ళీ పెద్ద అన్న అంటారు ఏంటి అది? ఓకే బాయ్. లేదు సార్, దాని గురించి ఏం చెప్పాలి సార్. ఓకే, అలాగే నేను బాయ్ అనగానే ఓకే బాయ్ అన్న. అదే సార్, దట్ ఈస్ ద ఇన్నసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ సార్. అది యాక్చువల్లీ ఇంత పెద్దగా వర్కౌట్ అవుతుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వంశీ అన్న ఒక్కడే గెస్ట్ చేశాడు సార్. అది టీజర్ రిలీజ్ అవ్వక ముందు వంశీ అన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు సార్, టీజర్ వస్తుంది ఓకే బాయ్ ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు. మా అందరికీ అయ్యో ఎందుకు అలా చెప్పేశారు అనుకున్నాం, కానీ వంశీ అని ఒక్కడే దాన్ని లేదు ఇది డెఫినెట్గా అన్నిటికంటే పెద్ద హిట్ అవుతుంది, ఇది వైరల్ వెళ్తుంది ఓకే బాయ్ అనేది అని పెట్టారు. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఆయన చెప్పినట్టే అయింది సార్. లడ్డు గారి పెళ్ళిలో అసలు టోటల్గా అతని క్యారెక్టర్ గురించి ఉంటుంది. అవును సార్. అట్ ద సేమ్ టైం దాన్ని ఫన్ వేలో చెప్పారు అది. అవును సార్. సో చాలా బాగా ఉంది అది యాక్చువల్గా, ఏం లిరికల్గా కానీ బీమ్స్ బీట్ కానీ. అబ్సల్యూట్ బీమ్స్ అన్న ఇస్ అ బ్లెస్సింగ్ సార్. ఫస్ట్ పార్ట్ చాలా మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుందామా అని చాలా వెయిట్ చేసాం. ఫస్ట్ పార్ట్ బీమ్స్ అన్న చాలా లేట్గా జాయిన్ అయ్యారు. అప్పటి వరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ తెలియాలో మాకు క్లారిటీ లేదు సార్. ఇంకా కరెక్ట్గా భీమ్స్ అన్న ఆప్షన్ వచ్చింది, వెంటనే మేము అప్రోచ్ అయ్యాం, స్టోరీ చెప్పాం, కళ్యాణ్ గారు స్టోరీ చెప్పారు, భీమ్స్ అన్నకి విపరీతంగా నచ్చింది. అండ్ ఇంకంతే సార్, ఆయన పాటలు తీసుకెళ్ళిపోయిన సినిమాని. ఆ సాంగే కాదు, ఈవెన్ స్వాతిరెడ్డి. అవును సార్. అవును సార్. అది ఫస్ట్ పార్ట్లో యాక్చువల్లీ నేను లడ్డు యాన్యువల్ డే ప్లాన్ చేస్తున్నప్పుడు దాని ముందు నైట్ తాగుతూ డాన్స్ చేస్తుంటాం సార్. అప్పుడు ఏదో భీమ్స్ అని ఆ పాట కూడా భీమ్స్ అని పెట్టారు సార్. చిన్నగా వస్తుంది సార్, అది చిన్న బిట్ సాంగ్ లాగా నేను లడ్డు తాగుతున్నప్పుడు. అది కళ్యాణ్ గారు దీన్ని ఒక మంచి ఐటమ్ నెంబర్గా పెడితే ఎలా ఉంటుంది సినిమాలో అని సెకండ్ పార్ట్లో థాట్ రాగానే ఇన్స్టెంట్గా అది వర్కౌట్ అయింది సార్. అది ఐడియా లెవెల్లోనే మాకు పిచ్చి నచ్చేసింది. అండ్ సాంగ్ రిలీజ్ అయింది, ఆడియన్స్ లవ్డ్ ఇట్. అది లక్కీగా న్యూ ఇయర్ ముందు రిలీజ్ అవ్వడం వల్ల న్యూ ఇయర్ ఎక్కడ పడితే మా బిల్డింగ్లో 10 సార్లు, పక్క బిల్డింగ్లో 10 సార్లు. వెరీ హ్యాపీ సార్. ఓకే, సేమ్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు తను రీసెంట్ ప్రెస్ మీట్లో కూడా మ్యాడ్కి 10 రెట్లు ఉంటుందని ఓపెన్గా అనౌన్స్ చేశాడు. అదే ప్రెస్ మీట్లో నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. కాదు, మీ ప్రొడ్యూసర్ ఫస్ట్ పార్ట్కి సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్ ఇస్తాను, అంతవరకు ఓకే. ఈ సినిమాకి తనే అనౌన్స్ అయిపోయినా కూడా ఎంత నువ్వు ఇనిషియేట్ తీసుకొని ఈ సినిమా నచ్చపోతే డబుల్ పేమెంట్ రిటర్న్ ఇస్తానని, నేను కాదు ప్రొడ్యూసర్ ఇస్తాడని చెప్పావు కదా. ఏ అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఇలా సార్ ఊరికే అలా అక్కడ ప్రెస్ మీట్ కొంచెం
కొంచెం డల్గా ఉంది, మంచి ఎనర్జీ తెద్దాం, అందరినీ నవ్విద్దాం అది చెప్పాము. బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ కాన్ఫిడెంట్ సార్. అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనే కాన్ఫిడెన్స్ మాకు చాలా ఉంది సార్. అఫ్ కోర్స్ మరి ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. ఫస్ట్ టైం వాళ్ళు ఏం ఎంజాయ్ చేశారో మాకు అర్థమైంది కాబట్టి సెకండ్ టైం ఇది ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంది సార్, అంతే. ఇంకా వంశీ అన్నది ఏదో ఊరికే చెప్దాం, ఊరికే అలా ఫన్నీగా ఉంటుందని చెప్పాను. కానీ మీ ప్రొడ్యూసర్ ఏమో కథ లేదంటాడు, మీ డైరెక్టర్ ఏమో లేదు ప్రొడ్యూసర్ అలా అంటాడు కానీ కథ ఉందంటాడు. అవును సార్. ఇంతకేంటి ఇద్దరు ఎవరిది కరెక్ట్? అదే సార్, కథ లేదు అని వచ్చేవాళ్ళు కొందరు, కథ ఉందని తెలిసి వచ్చేవాళ్ళు ఉంటారు సార్. వాళ్ళిద్దరిని తీసుకొద్దామని ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా అన్నారు సార్. అంతేనా? సార్ కథ ఉందో లేదో పక్కన పెట్టేస్తే ఎంటర్టైన్మెంట్ అయితే చాలా ఉంది సార్. అది కనపడుతుంది. అదొకటే సార్. అంటే వంశీ అన్న ఎందుకు అన్నారంటే, సినిమాకి వచ్చేటప్పుడు మనం ఆడియన్స్కి ఏం ప్రామిస్ చేస్తున్నామో క్లియర్గా పెడితే వాళ్ళు థియేటర్కి వచ్చి డిసప్పాయింట్ అవ్వకూడదని. ఆబ్వియస్లీ ఇప్పుడు మేమేమి ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ సినిమాలు దీంట్లో చేస్తారు అంటే స్టోరీ లోపల స్టోరీ జనాలు వచ్చి ఇలా ఆలోచించారు, అలా లేదు సార్. ఇది లిటరలీ జనాలు వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి ఒక 2 hours 3 hours థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేద్దామని స్కోప్తో వచ్చినప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని గ్యారంటీ ఇవ్వడానికి వంశీ అన్న మాట చెప్తారు సార్. ఓకే. అట్ ద సేమ్ టైం కళ్యాణ్ అన్న కూడా కథ లేదు అంటే, కథ ఉంది అంటే హీ మీన్స్ టు సే వీళ్ళది ఒక జర్నీ ఉంటుంది, ఈ ముగ్గురిది లడ్డు గండి ఇలా చేస్తారు. సో దెర్ ఇస్ ఒక స్టార్ట్, ఒక మిడిల్, ఒక ఎండ్. హీ మీన్స్ టు సే దట్. ఒక రైటర్ డైరెక్ట్గా కథ లేదంటే ఆబ్వియస్లీ ఎవరు ఒప్పుకోరు కదా సార్. అవును, యాక్చువల్గా నువ్వు చాలా కామ్ గోయింగ్. నేనా సార్? అదే సార్, కొంచెం కెమెరా లేదు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి చెప్తాను. అవును సార్. బట్ ఎందుకు నీ మీద సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది? ఏంది, ఎవరినో తోసేసావంటే? అవును సార్, అది సోషల్ మీడియా కూడా కాదు సార్. అది మొన్న ప్రెస్ మీట్లో అది ఎలా చెప్తాను సార్, ఇంకా అక్కడ లడ్డు మామ లేడు సార్. మేమందరం అక్కడ వెయిటింగ్ నుంచి బయటకు వచ్చి ఫోటోలు దిగమంటే కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయని మేము వచ్చాము. లడ్డు మామకి ఫోటో దిగడానికి ఇష్టం ఉండదు సార్, పెద్ద ఆయనకి అది ఇంట్రెస్ట్ ఉండదు. సో మాకేంటంటే ఆయన తొందరగా వచ్చేస్తే మేమందరం దిగి పక్క వెళ్ళిపోవచ్చు కదా అని మాకు. సో అప్పటికే నేను చూస్తున్నా ఎక్కడ రావట్లేదు అంటే ఇంకా పక్కన శివ క్యాటర్ చేసిన ముఖేష్ ఉన్నాడు సార్, సారీ కార్తికేయ, పేరు మార్చుకున్నాడు. కార్తికేయ ఉన్నాడు, మామ ఒకసారి పిలువరా తొందరగా అయిపోతుంది పో అని చెప్పారు. అది ఇంకా ఇట్స్ వెరీ కామన్ కదా సార్, ఇంకా దాన్ని కట్ చేసి అలా పెట్టేశారు. పైగా దానికి అప్పటికి అక్కడ ఆడియో కట్ చేస్తారు సార్. అక్కడ వెనకాల మా పిఆర్ టీము, డైరెక్షన్ టీము లడ్డు ఏడి అంటున్నారు. నేను అప్పటికి చూస్తున్నాను, రాలేదని అర్థమైంది, సరే పిలువ అని చెప్పి ఇలా అన్నాను సార్. ఇక ఏం చేస్తాం సార్, పైగా దానికి ఆడియో కట్ చేసేసి జైలర్ సినిమాలో తారారా అని ఒక సాడ్ మ్యూజిక్ వేసి, ఇక మా వాళ్ళందరికీ నా స్టాఫ్ ఇక్కడ ఉన్నారు కదా సార్, వాళ్ళు అడగండి. బట్ అదే సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సరే వాళ్ళు క్లిప్ బైట్ కోసం చేశారు, అది జనాలు నమ్మారంటే నేను కొంచెం లోపల ఫీల్ అయ్యాను సార్. కొంచెం ఫస్ట్ టైం కదా సార్, ఐఎమ్ న్యూ, నాకు తెలియదు ఇలా అన్నీ జరుగుతుంటే అని. సార్ జాగ్రత్త అంటే నేను తప్పు చేస్తానేమో అనే జాగ్రత్త ఉండాలి కానీ సార్ నేను తప్పు చేయలేదు సార్. అది తప్పు చేసినట్టు చూపించారు కదా సార్. మళ్ళీ నేను అతి జాగ్రత్త పడినా సార్, నేను ఐఎమ్ వెరీ జోవియల్ పర్సన్ సార్. నాకు అందరితో జోక్ చేయడం ఇష్టం, నేను కొంచెం ఎనర్జీగా ఉంటాను. ఐ లైక్ అందరినీ, చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ నవ్విస్తుంటా సార్. ఐ లైక్ దట్. ఇలా చిన్న వాటికి మళ్ళీ నేను నా క్యారెక్టర్ మార్చుకోవాల్సింది అవన్నీ లేదు సార్. జనాలను తిట్టుకున్నా పర్లేదు, నా సినిమా చూసి ఎంజాయ్ చేస్తే చాలు సార్, అంతే. ఇక ఈ వీడియోస్ అంటారా ఇంకా ఏం చేస్తాను సార్, మన కంట్రోల్ లేదు. ఫస్ట్ టైం జరిగింది కాబట్టి నేను కొంచెం అలా అరే ఏంటిది నేను ఏం చేయకుండా నన్ను అంటారని ఉండే. బట్ ఇంకా మమ్మీ చెప్పారు ఇలాంటివన్నీ అవుతుంటాయి, ఇట్స్ పార్ట్స్ ఆఫ్ ద జాబ్ అన్నారు. ఇంకా ఓకే. అవును, మమ్మీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి. అవును సార్. బాగా ఎమోషనల్ అయ్యావు కదా ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత. సార్ నేను ఎమోషనల్ అంటే లోపలే అవుతుంది సార్, బయట కనపడదు. బట్ మమ్మీ చాలా ఎమోషనల్ అయ్యారు సార్. థియేటర్లో హిట్ అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్. ఒక హిట్ లేకపోతే మనకి వాల్యూ లేనట్టే సార్, మనల్ని ఎవరు పట్టించుకోరు. అలాంటిది ఫస్ట్ సినిమా హిట్ రావడం అనేది నిజంగా దేవుడి దయ సార్. అది మమ్మీ ఎన్నో పూజలు చేస్తుంటుంది. సో మేబీ అవన్నీ వర్కౌట్ అయ్యాయి. షీ వాజ్ వెరీ హ్యాపీ సార్. మేము మ్యాడ్ 1 రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్స్ ఇక్కడ పడ్డాయి, విజయవాడలో కూడా పడ్డాయి. మేము లీడ్స్ అందరం విజయవాడ వెళ్ళిపోయాం, అక్కడ థియేటర్ విజిట్ చేద్దామని. రిటర్న్ నెక్స్ట్ మార్నింగ్ వచ్చాం, రిలీజ్ డే మార్నింగ్. సో రిలీజ్ డే అప్పటికి టాక్ వచ్చేసింది సినిమా బాగుందని.
సో మా వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళిపోయి సిచ్యువేషన్కి నేను ఒకసారి ఇంటికి వెళ్ళి మమ్మీని కలిసి వస్తాను చెప్పి ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళగానే ఆబ్వియస్లీ మమ్మీ కారిపోయినాయి. సో ఓకే అర్థమైంది సార్, అంతే, అంతకీ నీకేం చెప్పలేదు. మళ్ళీ మమ్మీకి ఏంటంటే తను ఎక్కువ చెప్తే నాకు దిష్టి తగ్గుతుందని మమ్మీ కూడా చెప్పరు ఎప్పుడు. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వస్తుంది. అవును సార్, కమింగ్ 8th. సో ఈ సందర్భంగా అసలు మీ మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? సడన్గా చెప్పంటే సార్, నేను అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఆబ్వియస్లీ అది మమ్మీ వల్ల సార్. ఆబ్వియస్లీ డాడీ చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు. దాని తర్వాత నుంచి మేము కొంచెం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాం. మమ్మీయే మొత్తం ఒక సింగిల్ మదర్గా మమ్మల్ని పెంచి చాలా డిఫరెంట్ జాబ్స్ చేసి ఏదో చేసి మొత్తం మీద మా స్కూలింగ్ మా కాలేజ్ ఫినిష్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫైనలీ అన్న వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మమ్మీ ఇంకా జాబ్ నుంచి కొంచెం రిటైర్ అయ్యి కొంచెం హెల్త్ ఇవన్నీ చూసుకుంటా అని చెప్పి రిలాక్స్ అయ్యారు సార్. అంతే సార్. ఇంకా కొన్ని అంటాం కదా సార్, కొన్ని వెలకట్టలేమని. మనం చెప్పలేము సార్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ మేక్ హర్ ప్రౌడ్. అదొక్కటి చేస్తే మేబీ ఆవిడ పడ్డ కష్టానికి నేను ఒక జస్టిఫికేషన్ నేను ఇచ్చినట్టు నా సైడ్ నుంచి ఒక సన్గా, అంతే సార్. నాన్న చేసింది చాలా తక్కువ సినిమా, ఆబ్వియస్లీ 3 ఏం చేశారు. 3 సార్. ఈవెన్ దో ఇప్పటికీ అలా గుర్తుండిపోయారు డైరెక్టర్. అవును సార్. సో నాన్న గురించి చెప్పాలంటే సార్, చాలా చిన్నపిల్లలు సార్ నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు. బట్ ఒకే ఒక పెద్ద మెమరీ ఏంటంటే వర్షం సినిమా అప్పుడు సార్. మేమందరం ప్రీమియర్స్ చూసాం. దాని తర్వాత సినిమా తెలిసిందే చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారితో సినిమా స్టార్ట్ అవ్వాల్సింది ఒక 1 month ఉండగా ఇలా జరిగింది. సో అప్పటికి ఇంకా అంత అర్థం కాలేదు సార్. అట్లీస్ట్ నాకు నేను అన్న నాకంటే పెద్ద కాబట్టి వాడికి అర్థమైందేమో, నాకు అర్థం కాల. గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ అంటే ఇలా ఒకరు చనిపోతే ఇలా ఉంటుంది, అసలు ఇంకా ఎప్పుడు రారు, మనకి కనపడరు. నాకు అవంతా చిన్నపిల్లలు సార్, నాకు అంత అర్థం కాలేదు. ఇంకా పెరిగి కొద్దీ నాకు అర్థమైంది సార్. ఇక చాలామంది వన్స్ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్లు చేయడం, ఎలా ఉన్నారు ఇవన్నీ అడగడం మానేశారు. సో నాకు అప్పుడు అర్థమైంది సార్, ఓ ఇలా జరుగుతుందా అని. సో దాని తర్వాత బట్ ఫాదర్కి ఎప్పుడు ఉండేది సార్, ఐ వాంట్ టు లాంచ్ మై సన్స్ అని. బట్ ఐ థింక్ హీల్ బీ హ్యాపీ సార్ వేర్ మై బ్రదర్ అండ్ ఐ ఆర్ ప్రస్తుతానికి, ఈవెన్ ఇఫ్ హీ కుడెంట్ లాంచెస్. బట్ ఐఎమ్ షూర్ హీస్ హ్యాపీ సార్. అట్లీస్ట్ మేము మా హార్డ్ వర్క్తో వచ్చామని ఆయనకనే హీల్ ఫీల్ హ్యాపీ. నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు మీ తాతయ్య నానమ్మ అవును సార్ మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. మీరిద్దరు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మీ తాతయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు చూసాను నేను. అప్పుడు చాలా బొద్దుగా ఉన్నాను. ఎలా ఆల్ ఆఫ్ సడన్ అప్పుడే కదా సార్ నేను గోల్కొండ హై స్కూల్ వరకు ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అది ఇంకా 6th సార్. నేను 12th క్లాస్ వరకు చాలా అలా ఉండేవాడిని సార్. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకి ఫుడ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్ అయిపోతుంది సార్. ఇంకోటి నేను చదివి ఇక్కడ కూడా కాదు సార్, కర్ణాటక ఉడిపి దగ్గర మణిపాల్ యూనివర్సిటీలో చదివాను సార్. మనకు ఆబ్వియస్లీ ఇక్కడ తిన్న మసాలాలు గిసాలాలు అక్కడ దొరకవు కాబట్టి మనకి ఫస్ట్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. దాని తర్వాత ఇంకా కాలేజ్ అని ఫెస్ట్లని క్రికెట్ అని అదని చాలా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అయిపోయి అది ఒక చిన్న టౌన్ సార్ అది. సో అక్కడ ఆటోలు ఇవన్నీ ఎక్కువ వాటర్ సార్, నడవడం ఎక్కడికి వెళ్ళాలి నడవడమే. దానివల్ల ఇక టపీ మన ఒక 1 monthలో 20 kgs తగ్గిపోయాను సార్. అంటే నేను కావాలని చేయలేదు, అలా అయిపోయింది అంతే. సో అక్కడ అయింది సార్. బట్ ఆఫ్టర్ దట్ మరీ సన్నగా అయిపోయింది సార్. నేను ఒక వెబ్ సిరీస్ చేశాను సార్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని. ఆ వెబ్ సిరీస్ చేసే టైంకి మరీ సన్నగా ఉంటాను సార్. అప్పుడు ఎందుకంటే నేను పెద్ద పట్టించుకోలేదు సార్. ఇలా మనం హెల్తీగా చూసుకోవాలి, ఇలా ఫేస్ ఇలా బాగుండాలి, అవన్నీ పెద్ద పట్టించుకోలేదు సార్. ఒక యాక్టర్కి ఇవన్నీ అవసరం తెలియదు కూడా. దాని తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది, లేదు దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ మై జాబ్, నన్ను నేను టేక్ కేర్ చేస్తేనే ఒక డిసిప్లిన్ ఉంటుంది అని అర్థమై నేను స్లోలీ ఐ స్టార్టెడ్ కొంచెం ఫిట్గా ఉందామని ఒకటి ట్రై చేస్తాను సార్. అవేర్నెస్ అనేది మెల్లగా సార్ ఆ సిరీస్ తర్వాత ద మోర్ ఐ వర్క్ ద మోర్ ఐమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అని. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్లో నువ్వు అన్న యాక్ట్ చేశారు కదా, సో ఆ మెమరీస్ ఒక్కసారి గుర్తు చేసుకుంటాను సార్. నేను 6th క్లాస్, అన్న 10th క్లాస్ సార్. చాలా చిన్నపిల్లలు సార్ అప్పుడు. పైగా మేమిద్దరమే కాదు, ఇంకో 11 మంది ఉన్నాం అక్కడ. మాకైతే షూటింగ్లో ఆబ్వియస్లీ అనిపించేది సార్, రోజు క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నట్టు ఉండేది సార్. పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆ క్రికెట్ బట్టలు వేసేసుకుని, వైట్ బట్టలు వేసుకుని మోతీనగర్ డాన్ బాస్కోలో షూట్ జరిగేది సార్. అక్కడికి వెళ్ళిపోతాం సార్. మాకు షార్ట్ ఉంది, షార్ట్ అంటే ఇది, ఒక సీన్ అయిపోయింది, ఇవన్నీ ఏం అర్థమయ్యే కాదు సార్. పిలుస్తారు, మమ్మల్ని నుంచోమంటారు, ఇలా డైలాగ్ చెప్తారు, చెప్పమంటారు, అయిపోయింది సార్. మాకు అలాగే ఉండేది. కట్ అవ్వగానే మేము పక్కకెళ్ళి నెట్స్లో మళ్ళీ క్రికెట్ ఆడుకున్నాం. సో అంతే సార్, ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అన్న అప్పుడే కలిసి చేస్తామని.
దాని తర్వాత అఫ్ కోర్స్ బేకర్ ఇన్ ద బ్యూటీ అని ఇంకో వెబ్ సిరీస్ చేసాను సార్ పెద్ద అయిన తర్వాత. దాంట్లో అన్న లీడ్, నేను వీ బోత్ ప్లేడ్ బ్రదర్స్ మళ్ళీ అందులో. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మ్యాడ్లో ఎలా మీ ముగ్గురులో నీకు ఎలా మంచి పేరు వచ్చిందో, ఈవెన్ బేకర్ అండ్ బ్యూటీలో అన్నతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కూడా అన్నను డామినేట్ చేసి నీకే ఎక్కువ పేరు వచ్చింది కదా. నాకు నువ్వు చేసావా, నీ ఇంటెన్షన్తో చేసావా నేను అంటలా, సిరీస్ చూసి. సార్ అది ఎందుకో నాకు ప్రతిసారి ఐ గెట్ లక్కీ విత్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సార్. నేను బెటర్ పర్ఫార్మ్ చేశాను అన్న దానికన్నా జనానికి ఎక్కువ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ నాకు బెటర్ పర్ఫార్మెన్స్ చేసావు వల్ల పేరు వచ్చిందంటున్నా. మీరు అదే అన్నారు కదా సార్, ఇప్పుడు పేరు వచ్చింది బెటర్ చేసావు అన్నారు కదా సార్. ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఎక్కువ లక్కీగా వచ్చాయని నా ఫీలింగ్ సార్. దే ఆర్ ఏబుల్ టు రిలేట్ అంతే, అంతకంటే ఎక్కువ లేదు సార్. స్కోప్ ఎక్కువ దొరికింది సార్ టు బీ మోర్ రిలేటబుల్. నీకు మ్యాట్తో మంచి సక్సెస్ వచ్చింది, కానీ అన్నకి అంత బంపర్ సక్సెస్ అనేది ఇప్పటివరకు రాలేదు. టు బి ఫ్రాంక్, ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడన్నా మీ ఇద్దరి మధ్య అలాంటి డిస్కషన్ ఎప్పుడన్నా వచ్చిద్దా? లేదు సార్, అస్సలు రాదు సార్. ఇఫ్ ఎనీథింగ్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ చాలా పెరిగింది సార్. మేము పెరిగేటప్పుడు ఆబ్వియస్లీ కొట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు. దాని తర్వాత వాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ ఉండేవాడిని. నేను కాలేజ్కి వెళ్ళిపోయి వాడు రిటర్న్ వచ్చాడు. సో మధ్యలో ఒక ఈజీ 6-7 years ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు సార్. బికాజ్ ఇన్ జనరల్ ఏదో అయిందని కాదు, కానీ మేము సీతమాకల సినిమాలు చెట్లాగా ఎరా చెప్పరా అలా ఏ ఉండదు కదా సార్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ చిన్నప్పుడు వచ్చేది సార్. పూలకండి కాదు, నన్ను ఎందుకు తల్లి ఎవరాలి వచ్చారు. దాని తర్వాత కోవిడ్ వల్ల ఒకే ఇంట్లో ఉండడం వల్ల వి స్టార్టెడ్ టాకింగ్. ఇంకా సినిమాలు తప్ప ఏముండేది సార్ కోవిడ్లో, ఎవరికి టీవీ తప్ప వేరే ఇంకా ఎంటర్టైన్మెంట్ సోర్స్ లేదు, బయటకు రావడానికి లేదు. సో సినిమాలు చూసేవాళ్ళం నైట్ అంతా. దెన్ జిమ్ చేసేవాళ్ళం కలిసి, బిల్డింగ్లో చిన్న ఏదో జిమ్ ఉంటే అక్కడ చేసేవాళ్ళం. దాని తర్వాత ఈ మీమ్స్లో ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం సార్. మీమ్స్ పంపించడంలోనే ఒక కాన్వర్సేషన్ అయ్యేది, మాటలు లేకుండా మీమ్స్తో అయిపోతుంటది. జనరల్గా ఏ టైప్ ఆఫ్ ఇది సార్? మీమ్స్ ఏదో వస్తుంటాయి కదా సార్. ఏ టాపిక్? క్రికెట్, సినిమాల మీద. బెస్ట్ మీమ్ ఏది మీ ఇద్దరి మధ్య వచ్చిన మీమ్స్లో బెస్ట్? చెప్తాను సార్. అంటే మేమిద్దరం పర్సనల్ ఎంజాయ్ చేసింది ఎందుకంటే అది నాది లడ్డు మామ సార్. మేము ఇండియన్ క్రికెట్ టీం మీదే ఉంటుంది సార్. నేను లడ్డు మామ, బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అన్న దాని మీద మ్యాడ్ 1లో మీ బ్యాచ్లో ఎవర్రా అందరికంటే అందమైన అమ్మాయి అంటే నేను ఒక పేరు, లడ్డు మామ పేరు చెప్తున్నాను కదా సార్. అలాగా నేను విరాట్ కోహ్లీ అన్నట్టు, లడ్డు మామ ఇంకో పేరు చెప్తున్నాడు. అలాగా మళ్ళీ మనం 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ కొట్టినప్పుడు ఆ స్వాతిరెడ్డి పాట ఫస్ట్ పార్ట్లో నేను లడ్డు తాయి డాన్స్ చేస్తున్నప్పుడు అది పెట్టేసి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డాన్సింగ్ లైక్ దిస్ ఆఫ్టర్ సెమీఫైనల్ విన్ ఇలా పెడుతుంటే అవి, ఎందుకంటే మామూలు మేము మీమ్స్లో చూసుకుంటే చాలా అరే మనం మీమ్కి వెళ్ళామంటే మనం నిజంగానే సక్సెస్ కొట్టామని అది అర్థం సార్. నిజంగా సార్, ఎందుకంటే మనని ఒకదాన్ని ప్రమోట్ చేయడానికి వాడుతున్నారంటే సమ్వేర్ యూర్ డూయింగ్ రైట్. సో ఐ థింక్ దట్స్ వన్ గుడ్ మీమ్ దట్ బోత్ ఆఫ్ us ఎంజాయ్డ్. ఇప్పుడు ఏంటి శోభన్ చేస్తున్న సినిమాలు ఏంటి తను ఇప్పుడు? సంతోష్ సార్ యూవీలో ఒక సినిమా ఉంది సార్, తమిళ డైరెక్టర్, అదొకటి ఉంది. ఇంకోటి సాయి రాజేష్ గారితో ఒకటి ఉంది, ఎస్కేఎన్ గారు ప్రొడ్యూసర్. సో ప్రస్తుతానికి ప్రింట్ చేస్తున్నారు సార్. సో ఆ రెండింటిలో దాంట్లో తను మంచి హిట్ కొడతాడనే కాన్ఫిడెన్స్ ఉందా? యా సార్, రెండు హిట్ అవుతాయనే కాన్ఫిడెన్స్ ఉంది సార్. హిట్ అయితే బాగుంటుంది సార్. యా 100%. ప్రతిదీ హిట్ కావాలని కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇంట్లో డిస్కషన్ వచ్చింది కాబట్టి రెండిట్లో ఏది బెటర్ అనేది మీ మధ్య డిస్కషన్ ఉంటుంది కదా. అంటే నాకు రెండు స్టోరీలు తెలియదు సార్. మేము ఎక్కువ అసలు చెప్పారా? ఒకళ్ళొక స్టోరీ చెప్పుకోం సార్. మేము మీ మమ్మీ కూడా ఇన్వాల్వ్ అవ్వరు అసలు సబ్జెక్టులో కానీ? ఎలా చెప్పరా అసలు? లేదు, అలా ఏం చెప్పారు సార్. స్టోరీ బాగుందా, నువ్వు బాగున్నావు స్టోరీలో, ఇవే అడుగుతారు సార్, ఇంకేం లేదు సార్. అంతే సార్, మేము ఎక్కువ డిస్కషన్ చేయం సార్. మామూలుగా వేరే సినిమాలు టీజర్లు ట్రైలర్ వచ్చినప్పుడు దాన్ని డిస్కషన్ చేస్తామేమో కానీ మాలో ఎక్కువ చేయము సార్. ఇప్పుడు వేరే సినిమాల గురించి డిస్కషన్ చేస్తారన్నారు కదా, అందులో రీసెంట్గా రిలీజ్ అయిన అదర్ మూవీస్లో టీజర్లు కానీ సాంగ్లు కానీ నచ్చింది ఏది నీకు? నేను చెప్తే మరి ఇప్పుడు సితారాలు చేస్తున్నా కాబట్టి అన్న అంటారు కదా సార్, నాకు కింగ్డమ్ చాలా నచ్చింది సార్. అంటే నాకు గౌతమ్ తిన్నూర్ గారి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది. బికాస్ ద ఫిల్మ్స్ హీ మేడ్ బిఫోర్, మళ్ళీ రావా కానీ, జెర్సీ కానీ, ఐ రియలీ లైక్ హిస్ వర్క్ సార్. జెర్సీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ సార్. అది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి జెర్సీ చాలా సీన్స్ ఇన్స్పిరేషన్ సార్. అది నేను చేసిన వెబ్ సిరీస్ సార్. సో ఆయన నుంచి ఈ స్కేల్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. కింగ్డమ్ వాజ్ వెరీ గుడ్ సార్. ఇప్పుడు
ఇప్పుడు క్రికెట్ గురించి ఇందాక ప్రస్తావన వచ్చింది. బేసిక్గా క్రికెటర్ నువ్వు. క్రికెట్ ఆడతాను సార్. క్రికెటర్ అంటే చాలా ప్రొఫెషనల్ లెవెల్లో అన్నట్టుంది సార్. ఏదో స్టేట్ లెవెల్లో, కంట్రీ లెవెల్లో లెవెల్ సార్. ఇప్పుడు క్రికెట్ ఆడటం అంటే క్రికెట్ వచ్చితేనే కదా మనం ఆడగలిగేది. సో నిన్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఇండియా కొట్టేసింది కదా, చూసారు మ్యాచ్ అసలు? ఆఫ్ కోర్స్ నేను రోజంతా అదే చేశాను సార్. అవునా? సో ఎలా అనిపించింది? ఏ స్టేజ్లోనన్నా టెన్షన్ పడ్డా సార్? మొత్తం మన వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు నాకు అసలు నచ్చదు సార్. నాకు చాలా భయం, నాకు యాంగ్జైటీ వస్తుంటుంది సార్ లోపల. వికెట్ పడగానే ఫస్ట్ 10 నిమిషాలు టీవీ ఆపేస్తాను సార్. నాకు కోపం వచ్చేస్తుంటుంది. మ్యాచ్ జరిగేటప్పుడు నేను చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తాను సార్. మన వికెట్ పడ్డా, అవతల వికెట్ పడ్డా నేను గట్టిగా అరుస్తుంటా సార్. మమ్మీకి చిరాకు తిట్టేస్తుంటుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, బిల్డింగ్ నుంచి వెళ్ళిపోమంటారు మనల్ని అని చెప్పేసి. నిన్న నేను అనుకున్నాను సార్, రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు మ్యాచ్ ఓడిపోతే మాత్రం నాకు ఇంటర్వ్యూ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, నేను చాలా డల్గా ఉంటాను అనుకున్నాను సార్. లక్కీగా వర్కౌట్ అయితే ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతాను. ఓకే. అంటే ఎవరు మంచి ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? కోహ్లీ సార్. కోహ్లీ హ్యాండ్స్ డౌన్. అసలు నాకు ఇప్పుడు పిచ్చి సార్, నాకు పిచ్చి. నిన్న కోహ్లీ సెంచరీ మిస్ చేసుకోవడం ఎలా అనిపించింది? అంటే చాలా అన్నెసరీ షాట్ కదా అది. అదే మనోడే అన్నాడు, చాలా ఈజీ సార్. అసలు అది ఈజీగా 83rd 100 సార్ అది. ఏమో సార్, మేబీ కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్లేయర్స్ టెంప్ట్ అవుతారు సార్. ఆ బాల్ టు బి ఆనెస్ట్ అది యాక్చువల్లీ మంచి స్లాట్లో వచ్చింది, అది కొట్టచ్చు అంతే. కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు సార్. బట్ మనోడు అన్నట్టే మ్యాచ్ గెలిస్తే చాలు సార్. ఈ సెంచరీలు ఏముంది సార్. సో ఇండియాలో కోహ్లీ అన్నారు. టోటల్గా అసలు క్రికెట్లో మీ ఫేవరెట్? కోహ్లీ సార్. కోహ్లీ సార్. సో మరి ఈసారి ఛాంపియన్షిప్ గెలుస్తామా? సార్ గెలుస్తామని అంటాం కదా సార్. గెలవాలని అనలే కదా, గెలుస్తామని అనిపిస్తుంది సార్. కొంచెం బౌలింగ్ కొంచెం ఈసారి స్ట్రాంగ్ అనిపించింది సార్. సడన్గా బుమ్రా లేకుండా గెలవని అన్నారు, కానీ ఇక్కడ వరకు వచ్చామంటే డెఫినెట్గా ఏదో కరెక్ట్ చేస్తున్నాం. గెలుస్తుంది సార్, డెఫినెట్గా గెలుస్తుంది సార్. 100% ఎవరెవరు ప్రతి ఇండియన్ కోరుకుంటాడు ఎగ్జాక్ట్లీ గెలవాలి. సో అలాగే ప్రతి వాళ్ళు తాము యాక్ట్ చేసిన సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు సార్. అదే సార్, నేను చాలా కష్టపడతాం కదా సార్. హిట్ అనేది అచీవ్మెంట్ కంటే ఎక్కువ అది ఒక అప్రిసియేషన్ సార్. అది హిట్ అనేది జనాలు మనం చేసిన ఒక కంటెంట్ని ఎంజాయ్ చేశారని దానికి ప్రూఫ్ సార్, అంతే. అట్లీస్ట్ నా అండర్స్టాండింగ్ ప్రకారం, నేను వేరే వాళ్ళ తరపున మాట్లాడలేను కదా. హిట్ అంటే వాళ్ళకి నచ్చిందని, మనం చేసే పని వాళ్ళకి నచ్చిందని, దట్ ఈస్ అ గుడ్ ఫీలింగ్ సార్. అది ఒక లోపల మనం ఓకే ఒకటి అచీవ్ చేసాం, ఒక సక్సెస్ పొందామనేది. ఈ ముగ్గురు బాండింగ్ బాగుంటుంది. సో వాళ్ళిద్దరిలో ఎక్కువ బాండింగ్ ఎవరితో ఉంటుంది? అంటే ఫస్ట్ పార్ట్ అప్పుడు నాని నితిన్ బ్రో కొంచెం రిజర్వ్డ్ సార్. ఆయన అంత తొందరగా జెల్ అవ్వలేదు. రామ్ నితిన్ వీడు వాగుడికాయ సార్. వీడు మాట్లాడుతానే ఉంటాడు సార్. వీడు ఇంకోటి, నేను నాని నితిన్ సేమ్ ఏజ్ సార్. వీడు 2 ఏళ్ళు చిన్న కాబట్టి నేను షూటింగ్లో వీడిని కొంచెం ర్యాక్ చేసేవాడిని సార్ వీడిని. సో వీడు ఎక్కువ క్లోజ్ అని కాదు, కానీ నేను వీటితో ఇంకొంచెం చనువు ఉంది నాకు. సో ఈ సినిమా తర్వాత కూడా అదే. ఇప్పుడు ముగ్గురు సేమ్ సార్. ఇప్పుడు నేను నా నితిన్ బ్రో కలిసి వీడిని ర్యాక్ చేస్తాం సార్. అవునా? మేము ఇద్దరం కలిసి వీడిని ర్యాక్ చేస్తాం సార్. సో ఫైనల్గా రిలీజ్ కాబోతున్న మ్యాడ్ స్క్వేర్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు టీజర్ చూసారు, మీరు టీజర్ ఎంజాయ్ చేస్తే డెఫినెట్గా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే టీజర్లో ఉండే వైబే మేము సినిమాలో కూడా మీకు ఇద్దాం అనుకుంటున్నాం. మీకు ఇది ప్యూర్లీ మీరు వచ్చి టికెట్ కట్టే డబ్బులకి బర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మాత్రమే చేసిన సినిమా ఇది. లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది సార్. ఆ స్ట్రెస్ మేము ఒక 2 hours వరకు మీకు తీసేస్తే మాకు హ్యాపీ సార్, అంతే. దానికంటే మించి వేరే రీజన్తో సినిమా చేయలేదు సార్. మెసేజ్లు ఏమైనా ఉంటే నేను వాట్సాప్లో పంపిస్తాను సార్. సినిమాలో మొత్తం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సార్. ఈ సినిమాలో రియల్ లైఫ్లో క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో అప్లై చేయాలంటే ఎంతవరకు వాటిని అప్లై చేయగలుగుతారు? రియల్ లైఫ్లో క్యారెక్టర్ని రియల్ లైఫ్లో అప్లై చేయాలంటే అంటే జోవియల్గానే ఉంటావు నువ్వు, యాక్చువల్గా నీ క్యారెక్టర్ అదే క్యారెక్టర్. అవును సార్, కొంచెం జోవియల్ అండ్ ఇన్నోసెన్స్ ఉంటుంది. మేము నాలో అంత ఇన్నోసెన్స్ లేదు, క్యారెక్టర్లో చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది. దాన్ని రియల్ లైఫ్కి అప్లై చేయాలంటే ఎలా సార్? టు బి ఆనెస్ట్ నాకే తెలియదు సార్. మనం చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నాం సార్ లైఫ్లో. ఆ స్ట్రెస్ మన వల్ల వస్తుంది సార్. మన వల్ల అంటే మనం చాలా ఓవర్ థింక్ చేస్తుంటాం సార్. నాకు ఉంది హ్యాబిట్. నాకు నేను చెప్పుకునేదే జనాలు చెప్తున్నా సార్. ఎక్కువ ఒక విషయాన్ని ఎక్కువ ఓవర్ థింక్ చేయకపోతే అది బెటర్ ఏమో సార్. మనం ఆలోచించడం వల్లే అంటారు సార్, తట్టడంతది
చాట్ అంత అయితే ఇప్పుడు క్రికెట్లో ఒక వికెట్ పడితేనే 10 నిమిషాలు టీవీ ఆఫ్ Exactly. చేస్తాను అదే సార్, నేను చెప్తాను, అదే అందుకే చెప్పాను సార్. రియల్ లైఫ్లో ఏదన్నా ఒక ఇన్సిడెంట్, ఒక సాడ్ ఇన్సిడెంట్ ఫేస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? అదే సార్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ సార్, అంతే. దానికంటే ఇంకా నాకు పెద్ద నీతులు చెప్పే ఏది కూడా కాదు సార్. నేను చెప్తే విలేంత ఇదేం లేదు సార్. ఓకే, ఏంటి నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి? డెఫినెట్లీ సితార్తో ఇంకేం ఒకటి ఉంటుంది సార్. నచ్చలేదా? సితార్తో ఉంటుంది సార్ ఒకటి. ఓకే. అది ఇంకా స్టోరీ ఫైనలైజ్ అవ్వలేదు సార్. అలాగే వేరే కథలు కూడా విన్నాను సార్. వెబ్ సిరీస్ కానీ రైట్ నౌ మై ఫోకస్ ఇస్ ఫీచర్స్ సార్. ఫీచర్ సినిమాలో చేద్దామని. వెబ్ సిరీస్ అండ్ వెబ్ ఫిల్మ్స్ చేస్తాను సార్, బట్ మేబీ నాట్ రైట్ నౌ. బికాజ్ ఐ వాంటెడ్ టు బీ హియర్, ఐ వాంటెడ్ టు థియేటర్కి సినిమా చేయాలంది. సో ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఐ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ ఫర్ వైల్. వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్ అది ఎప్పుడో చేయొచ్చు సార్. అది 60 ఏళ్ళు ఇప్పుడు కూడా చేయొచ్చు సార్. అది జస్ట్ కథలు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ సినిమా మంచి సక్సెస్ ఆల్రెడీ, ఇంకా ఉడికిపోయిన అన్నం ఉడికిపోయింది అంటారు కదా, అలా. అదే సార్, ఉడికిపోయిన అన్నం కూడా అందరు తింటే మాకు హ్యాపీ. అంటే సమపాళ్ళలో ఉడికింది, అంటే ఓవర్గా కూడా కాదు అది. డెఫినెట్గా అది నో డౌట్ అది రిలీజ్ ముందే సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఈ సక్సెస్తో పాటు నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్, ఇప్పుడు ఇక ఈ సిరీస్లో నెంబర్ ఆఫ్ సిరీస్ రావాలి. మీ బాండింగ్, మీ ముగ్గురు బాండింగ్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా ఇండివిజువల్గా ఎవరెవరు మంచి హిట్స్ కొట్టుకుంటా ఉన్నా కూడా ఈ సిరీస్ అనేది ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నీకు చెప్పే కథలు నచ్చాలి. ఐ హోప్ సో సార్. అంటే 2 ఏళ్ళు నాకు ఏం చెప్పినా నచ్చలేదు అన్నావు కదా, అలా కాకుండా ఇక మీదట మ్యాక్సిమం ఇయర్లీ ఒక 2-3 సినిమాలు ఐ హోప్ సో సార్, డెఫినెట్లీ సార్ నచ్చాలి. అలాగే ఈ సంవత్సరం మీ అన్న సంతోష్ కూడా మంచి హిట్స్ రావాలి. థ్యాంక్ యూ సార్. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు నాకు సంగీత్ నీకు ఆ పేరు పెట్టడం ఏంటి అసలు? నాకు అది ఒక్కటి చెప్పు. తెలియదు సార్, నేను ఇప్పటికే అడుగుతాను సార్. డాడీకి నచ్చింది కాబట్టి పెట్టేశారని చెప్పేది సార్ మమ్మీ. చిన్నప్పుడు నచ్చేది కాదు సార్ నాకు అసలు. అంటే సంతోష్ శోభన్, సంగీత్ శోభన్. అవును సార్. మీ ఇద్దరికి తనకేమో సంతోష్ అని పెట్టు, నీకు సంగీత్ అని పెట్టడంలో ఏంటి అని? రెండు సిమిలర్గా ఉండాలని పెట్టినట్టు నాకు తెలియదు సార్. బట్ నాకైతే పర్సనల్ నాకు అసలు నచ్చేది కాదు సార్ చిన్నప్పుడు, ఎవరికి ఉన్నది ఈ పేరు అని. కానీ నాకు ఇప్పుడు అదే నచ్చుతుంది సార్, ఎవరికి లేదు. వెన్ వీఆర్ ఇన్ ఇండస్ట్రీ పబ్లిక్లో ఉన్నప్పుడు లక్కీగా ఒక డిఫరెంట్ పేరు ఉండడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ సార్. సంగీత్ అనే పేరు అయితే నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఇప్పుడు పాప చూడు సార్, నానితన్ రామ్నితన్ పాప ఇద్దరిది. సో సరే, ఓకే, అట్లీస్ట్ నాకు డిఫరెంట్ పేరు ఉంది. ఇట్ ఫెల్ట్ గుడ్. సో ఇక మీదట ఆ పేరు కూడా పిల్లలకి పెడతారేమో, చెప్పలేం కదా ఆల్రెడీ. చూసారు కదా సంగీత్ మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. విఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.